అధికారులతో మాట్లాడారు మా రిపోర్టర్స్ కొంతమంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి రాజ్ న్యూస్ దృష్టికి అయితే తీసుకొచ్చారు ప్రజలు. దానిపైన మనం పోరాటం అయితే కొనసాగిస్తున్నాం. ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. అదరం బెదరం నిర్భయంగా చెప్పాల్సింది చెప్పాం, నిజం కోసం నిలబడతాం. అందుకే భూమాఫియా గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజా గొంతుకైన కథనాలు కేటుగాలను అయితే షేక్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ అధికారులు ఎవరు కూడా పూర్తిగా స్పందించట్లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది అమీన్పూర్. ఇక్కడ ఈ మండలంలోని బొమ్మన్కుంట కేంద్రంగా కూడా 4,000 కోట్ల రూపాయలు, సాధారణ అంశం కాదు ఇది, 4,000 కోట్ల రూపాయల భూదందా జరుగుతోంది. ఈ విషయం పైన రాజ్ న్యూస్ వరుసగా కథనాలతో ప్రసారం చేసింది. కబ్జాదారుల డొంకంతా కదిలించే ప్రయత్నం చేసింది. స్థానికంగా ఉన్న మంత్రి గారి అండతోనే జరుగుతున్న 4,000 కోట్ల రూపాయల కబ్జా ఉదంతాలపైన బొమ్మన్కుంట రైతులు కూడా రాజ్ న్యూస్ వేదికగా గొంతెత్తారు. దీంతోనే మినిస్టర్ అనుచరుల మూలాలు ఇప్పుడు కదులుతున్నాయి. భూదందా పైన మనం కంటిన్యూగా చర్చ కూడా కొనసాగిస్తున్నాం. అక్కడ భూబకాసులు రెచ్చిపోతున్నారు. సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో బొమ్మన్కుంటలో ఒక 3 వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నారు. సోహెల్, అబ్దుల్ వఖారీ, కమల్. వీరిపైన ఎఫ్ఐఆర్లు నమోదైనా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. నేరుగా మంత్రి గారి పేరు చెప్పి సర్వే నంబర్ 30లో 722 ఎకరాల 20 కుంటల భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు కేటుగాళ్లు. సో అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంఆర్ఓ కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్న పనులను అయితే ఆపలేకపోతున్నారు. అందుకే రియల్ మాఫియాకు కళ్ళెం వేసేందుకే ప్రజా గొంతుకగా రాజ్ న్యూస్ కూడా రంగంలోకి దిగింది. బాధితులుగా అండగా నిలిచింది. అటు హైడ్రాను ఆల్రెడీ మనం ప్రశ్నించడం జరిగింది. నేరుగా ఈ వేదిక ద్వారానే హైడ్రాకు కంప్లైంట్ చేస్తున్నాం, కానీ హైడ్రా నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. మేము కూడా వారితో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నం అయితే మా రిపోర్టర్స్ చేస్తున్నారు. ద సేమ్ టైం బొమ్మన్కుంట భూదందా పైన క్షేత్రస్థాయిలో రాజ్ న్యూస్ కూడా అధ్యయనం చేసింది. అక్కడ అసలు వాస్తవం ఏంటి, వాటిని నిజాలను కూడా నిగ్గు తేల్చే ప్రయత్నాలు కూడా రాజ్ న్యూస్ చేసింది. అక్కడ పరిశీలనలో కూడా విస్తుపోయే విషయాలు అయితే బయటపడ్డాయి. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం రాజ్ న్యూస్ బృందం కదిలింది. పరిశోధనాత్మకమైన వార్తల ద్వారా కేటుగాళ్ళు ఎవరో పసిగట్టింది. వాళ్ళు 3 తెర మీద తీసుకొచ్చాం. సో ప్రజా గొంతుక రాజ్ న్యూస్ బయటపెట్టిన సాక్ష్యాధారాలతో కబ్జా గ్యాంగ్ ప్లాన్ అయితే మొత్తం బెడిసి కొట్టింది. దీంతో రాజ్ న్యూస్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే రైతులకు కూడా బెదిరింపు కాల్స్ ఇస్తున్నాయి. అలాగే మేము కూడా కథనాలను ప్రసారం చేశాం కనుక మీ అంతం కూడా చూస్తామంటూ భూమాఫియా అయితే ఇటు రాజ్ న్యూస్ ఆఫీసుకు ఫోన్ చేసి, మా రిపోర్టర్స్ ఫోన్ చేసి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరోవైపు మా ప్రతినిధులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అదే టైంలో వాళ్ళ నెంబర్స్ మేము గ్రాప్ చేసాం. వాళ్ళకి కాల్ చేస్తే కూడా కొన్నిసార్లు స్పందించట్లేదు. స్పందించిన ఎఫ్ఐఆర్ నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు మా మీద తీసుకోవట్లేదని చెప్తున్నారు. అక్కడ వెంచర్స్ వెలిసిపోతున్నాయి, కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చేసారని చెప్తున్నారు. అన్ని పనులు జరిగిపోతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఎవరు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. సో మొత్తానికి కబ్జా జరిగింది అన్నది స్పష్టమవుతున్నా దీనిపైన స్పందించే వాళ్ళు ఎవరైతే కనిపించడం లేదు. కీలక సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. పూర్తిగా వాటిని సేకరించి నిజ నిర్ధారణ చేసే దిశగానే మా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మా కరెస్పాండెంట్ చక్రి ఉన్నారు మరింత సమాచారాన్ని అందించడానికి. చక్రి, చెప్పండి, భూదందా ఆరోపణలు చేయగానే అమీన్పూర్ వాసులు ఇదొక ఆరోపణగానే మనం పరిగణలోకి తీసుకొని చర్చ కొనసాగించాం. ఈ రోజు గడిచిన 3 రోజులుగా క్షేత్రస్థాయిలో మనం పరిశీలన చేశాం. వాస్తవం ఏంటనేది పూర్తిగా తెలుసుకొని ఈ రోజు 1-2 గంటలుగా మనం దీనిపైన చర్చిస్తున్నాం. అటు హైడ్రాను క్వశ్చన్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. మంత్రి గారే తెర వెనుకున్నారని చెప్పి మంత్రి గారిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికొచ్చి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ ఒక మీడియా సంస్థ నుంచి కాల్స్ వెళ్తున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ మనకు కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఏంటి, స్థానికులకు న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా? వెంచర్స్ వేసేశారు కాబట్టి కబ్జా భూదందా అనేది ఇలా కొనసాగే పరిస్థితి కనిపిస్తోందా? వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ అయితే ఉదయిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాజేశ్వరి, అమీన్పూర్ బొమ్మనకుంటలో విచ్చలవిడిగా భూమి కబ్జాకు గురి కావడం ఇప్పుడు పెద్ద చర్చాంశంగా మారింది. అయితే ఇంత విచ్చలవిడిగా భూమి కబ్జా అవుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ బాధితులు ఫిర్యాదు చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే అమీన్పూర్ బొమ్మనకుంటలో సర్వే నెంబర్ 30లో అసలు ఏం జరిగిందని దానిపైన స్టడీ చేసిన మన కొలీగ్ క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్, చెప్పండి, అమీన్పూర్ బొమ్మనకుంట సర్వే నెంబర్ 30లో అసలు ఏం జరిగింది, ఎందుకు వివాదాస్పదంగా మారింది? అమీన్పూర్ బొమ్మన్కుంట సర్వే నంబర్ 30లో 722 ఎకరాలు 20 గుంటల స్థలం ఉంది. అయితే ఇందులో మాత్రం చూస్తే బొమ్మన్కుంట గ్రామస్తుల వాసులకు దాదాపు 240 ఎకరాల చిల్లరకు సంబంధించి ఓఆర్సీ ఉంది. అయితే మిగతా భూమికి సంబంధించి కూడా అప్పటి ఆర్డీఓ యొక్క ఓఆర్సీ కూడా ఇచ్చారు. అయితే ఈ యొక్క ఓఆర్సీని
ఆ జాయింట్ కలెక్టర్ క్వాష్ చేశారు. అయితే క్వాష్ చేసిన దాని తర్వాత నేరుగా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో దీనికి సంబంధించి ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ నెల 27వ తారీఖు కూడా దీనికి సంబంధించి ఒక తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా నడుస్తుండగా కొంతమంది భూబకాసురులు అంటే మంత్రి అండదండలతో ఎక్కడైనా తాము కబ్జా చేసి తీరుతాం అనేది మాత్రం ప్రధానంగా వీరిపైన ఆరోపణలు కూడా ఉన్నాయి. భూములు కబ్జా చేసిన ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం బొమ్మనకుంటకు సంబంధించిన 460 ఎకరాలు దాదాపు ఈ యొక్క భూములను కూడా ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు అంటే మంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి తమను ఎవరు ఏమి చేయలేరు, తాము కబ్జా చేసి యథేచ్ఛగా భూములను ఫ్లాటింగ్ చేసి అమ్మే విధంగా కూడా వీరు అడుగులు ముందుకు వేశారు. అయితే కోర్టు కూడా ఇటు ఎంఆర్ఓ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులకు కావచ్చు ఒక ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఇప్పుడు అది సెటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేయొద్దని చెప్పి కూడా కోర్టు చాలా స్పష్టమైన ఆధారాలు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పుడు చాలాసార్లు కూడా దీనికి సంబంధించి ఆదేశాలను పక్కన పెట్టి కొంతమంది వ్యక్తులు ఎవరైతే మంత్రి అండదండలు ఉన్నారో వారు యథేచ్ఛగా అక్కడ రూములు కట్టి ఇక్కడ స్తంభాలు ఏర్పాటు చేయడము, రోడ్లు కూడా ఏర్పాటు చేయడము, ఫ్లాటింగ్ నిర్వహించడము, వీటిని అమ్మేయడము ఈ యొక్క ప్రక్రియ కొనసాగించిన నేపథ్యంలో ఎంఆర్ఓకి దీనికి సంబంధించి స్థానికులు వెళ్ళి ఫిర్యాదు చేసేంత వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎంఆర్ఓకు తెలియదంటే దీనికి సంబంధించి ప్రజలు అక్కడ స్థానికులు బొమ్మనుకుంటా వాస్తులే చాలా ఆశ్చర్యం